హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములండి. ఈరోజు వాక్యాన్ని మనం చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుందాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మానుసారమైనటువంటి జీవితం ఎక్కడికి వెళ్తుందంటే జీవ మార్గాన్ని తీసుకువెళ్తుంది. ఆత్మానుసారమైనటువంటి మనసు అయితే శరీరానుసారమైనటువంటి మనసు ఎలా ఉంటుందంటే మరణానికి దారి తీస్తుంది. ఈ రోజు శరీరానుసారమైనటువంటి మనసులు ఎలా ఉంటారు అంటే లోకములో ఉన్నటువంటి అనేకమైనటువంటి కోరికలతో వారు నిండిపోయి ఉంటారు. వాళ్ళు శరీర విషయములలో వారు మనసు ఎక్కడ ఉంటుందంటే శరీరానుసారంగా ఉంటుంది వారి మనసు. కానీ ఆత్మానుసారమైనటువంటి మనసు కలిగినటువంటి వారు ఎలా ఉంటారంటే ఆత్మ విషయమై జీవములో వారు నడుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆత్మానుసారంగా వారు నడుచుకుంటారు. కాబట్టి ఈ రోజు ఈ షార్ట్ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఆత్మానుసారంగా జీవించాలని, మన మనసు ఆత్మ విషయం మీదే ఉండాలి. ఆత్మానుసారంగా జీవించినట్లయితే మనము పరలోక రాజ్యానికి వారసులుగా అవుతాం. ఆత్మానుసారంగా లేకుండా శరీరానుసారంగా ఉన్నటువంటి వారైతే మరణానికి దారి తీస్తుందని ఈ వాక్యము ఈ రోజున సెలవిస్తుంది. కాబట్టి చిన్న ప్రార్థన చేద్దామండి. తలలు వంచండి. పరిశుద్ధుడైన దేవా, కృపగల తండ్రి, జీవం గల ప్రభువా, మరి మీ బిడ్డలు నాయన వింటున్నటువంటి ఈ షార్ట్ వీడియో చూస్తున్నటువంటి బిడ్డల్ని మీరు కరుణించండి. ఆత్మానుసారంగా జీవించి మీ రాజ్య వారసులుగా కావాలని బిడ్డలు నాయన మరి విని ఆత్మీయంగా బలపడి మీ సన్నిధిలో దినదినం ఎదిగి ఆత్మానుసారంగా జీవించేలాగా సహాయం చేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి మిక్కిలి వినయముతో వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.